నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. జిల్లాలో రక్షిత మంచినీటి సరఫరా పథకాలకు సంబంధించిన మరమ్మత్తు పనులను నాణ్యతా ప్రమాణాలతో జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పరిషత్ సమావేశంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, రాజకుమారులతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు చెందిన సమస్యల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖ, విద్యుత్ శాఖలపై సభ్యులు చర్చించారు. జిల్లా పరిషత్ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా శాఖపై చర్చలో భాగంగా నందికొట్కూరు శాసనసభ్యులు జయసూర్య సిపిడబ్ల్యూసి మరమ్మత్తు పనులకు సంబంధించిన టెండర్లపై మాట్లాడిన నేపథ్యంలో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, టెండర్లలో 30-40% తక్కువ కోట్ చేస్తే మరమ్మత్తు పనులు ఏ విధంగా నాణ్యతతో చేస్తారని మంత్రి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ప్రశ్నించారు. 20% తక్కువ చేసి కోట్ చేస్తేనే పనులు నాణ్యతతో ఉండవని, అలాంటిది సుమారు 40% మేరకు తక్కువ చేస్తే ఏ విధంగా పనులు నాణ్యతతో చేస్తారని అధికారులను ప్రశ్నించారు. 2 నెలల నుంచి ఎమ్మెల్యే ఈ అంశంపై ప్రశ్నిస్తున్నా ఎందుకు చర్య తీసుకోలేదని మంత్రి టీజీ భరత్ అధికారులను ప్రశ్నించారు. ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని టీజీ భరత్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. అలాగే ఆదోని మండలం సంబగల్లు గ్రామంలో మురుగు కాలువలు వెళ్తున్న లైన్లోనే త్రాగునీటి పైప్ లైన్ కూడా కలిసి ఉందనే విషయాన్ని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి లేవనెత్తిన అంశంపై మంత్రి టీజీ భరత్ స్పందిస్తూ, మురుగు కాలువలు వెళ్తున్న లైన్లోనే త్రాగునీరు పైప్ లైన్ కూడా కలిసి ఉండడం వల్ల డయేరియా లాంటి అంటువ్యాధులు సోకే అవకాశం ఉందని, వచ్చే సమావేశం నాటికి ఈ విషయాన్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి సమస్యలు ఇంకా ఎక్కడైనా ఉంటే వాటిని గుర్తించి సరిచేయాలని మంత్రి టీజీ భరత్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు చెప్పిన సమస్యలపై వెంటనే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. 40% లెస్ అసలు స్టేట్లో ఏం ఫాలో అవుతున్నారు? 40% లెస్ ఉండేవి అసలు జరిగినాయా? జరిగితే క్వాలిటీ వర్క్ జరిగినాయా? ఎక్కడైనా అసలు ఉందా? అంటే బిఫోర్ ద క్యాన్సిలింగ్ అసలు జరిగింటే స్టేట్ లో వేరే చోట జరిగింటే క్వాలిటీ వర్క్ జరిగినాయని వేరే దగ్గర ఉందంటే దెన్ ఇట్స్ ఫైన్. బట్ అసలు జరగలే, ఎక్కడ 40% అనేది లేదు, ఎక్కడ జరగలేదు, ఇక్కడే ఇట్లా వచ్చిందంటే దెన్ విల్ హావ్ టు టేక్ యాక్షన్. 2 మంత్స్ నుంచి అంటే వి షుడ్ టేక్ యాక్షన్ కదా. అంత డిలే చేస్తే ఎట్లయితుంది? నేను ఈఎన్సీ గారు కూడా చెప్పాను. ఈఎన్సీ గారు క్లియర్ అదొక ఎమ్మెల్యే గారు చెప్పిండేది సార్ చెప్పినారు కదా, డ్రైనేజ్ ది సబ్జెక్ట్ అది కూడా అయితే ఎక్కడెక్కడ ఉందో ఐడెంటిఫై చేయకపోతే దాని నుంచి ఐడెంటిఫై చేస్తున్నారు సార్. వి ఆర్ ఐడెంటిఫైయింగ్ and it has to be done by next meeting లో మరి సార్ చెప్తే yes sir I will give the feedback there no point in చేస్తాం టైం వెచ్చించి మేము అందరం కూర్చోంటాం. లెట్స్ నాట్ వేస్ట్ టైం అంటున్నాడు. it has to be done. yes sir మరి క్యాన్సిలేషన్ అన్నారు. నేను కూడా మీతో వ్యక్తిగతంగా మాట్లాడినా. క్యాన్సిల్ చేసే అవకాశం లేదని చెప్పిన మీరు ఈ రోజు మాట మార్చి క్యాన్సిల్ చేసే అధికారం ఉంది, కంప్లైంట్ రాలేదు అని చెప్పడం నిజమా అబద్ధమా? మూడవ ప్రశ్న, డిస్ట్రిబ్యూషన్ వరకు పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆర్డబ్ల్యూఎస్ ఏం చేస్తుంది? సోర్స్ దగ్గర నుంచి విలేజ్ దాకా నీళ్లు తెచ్చి వదిలేస్తుంది. గ్రామంలో చేయాల్సిన డిస్ట్రిబ్యూషన్ వరకు సర్పంచులు వాళ్ళకి వచ్చిన డబ్బులతో చేయాల్సిన అవసరం ఉందా లేదా? సర్పంచులు అన్నవాళ్ళు ప్రత్యేకంగా లైన్ పైన పెట్టుకొని వాళ్ళ ఇంటింటికి కొళాయిలతో నీళ్లు పారిపోవాల్సిన అవసరం ఉంది. అక్కడ వారులు, ట్యాప్లు చూసుకోవాల్సిన అవసరం ఉంది. కరెక్టా కాదా? ఇప్పుడు జరుగుతున్నది పూర్తిగా భిన్నంగా జరుగుతుంది. కరెక్టా కాదా? ఎందుకంటే మీరు ఆర్డబ్ల్యూఎస్ సంబంధించిన ఇంజనీర్ల దగ్గర నుంచి కొన్ని లైన్ మ్యాన్ అని 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇచ్చి వాడే ఇష్టం వచ్చిన ట్యాప్ తిప్పుతాడు, అరగంట వదిలేస్తాడు. ఎన్ని గ్రామాలకి సర్పంచులు కూడా చెప్పాలా, గట్టి కలుస్తా ఉన్నారు కదా, ఎన్ని గ్రామాల్లో ట్యాప్లకు వాలులు ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా నిన్న సాంబగలి గ్రామానికి వెళ్ళాను. మీరు నమ్ముతారా లేదా మంత్రి గారు, చాలా సీరియస్ ఇష్యూ అండి. మురుగునీటి కాలం లోపల మధ్యలో ఒక లైన్ పోతాం, అది ఓపెన్ లైన్. మీరు అర్థం చేసుకోవాల్సిన నీళ్లు వదిలినప్పుడు
ఏం చేస్తారు, అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారు, ప్లాస్టిక్ ఒక ట్యూబ్ లాంటి దాంట్లో పెడితే అవి మురుగు కాలం నుంచి బయటికి నీళ్లు వస్తే దాంట్లో పట్టుకుంటున్నారు. నీళ్లు ఆగిపోగానే ఆ మురుగు కాలంలో నీళ్ళని కూడా ఆ ట్యూబ్ నీళ్ళకి వెళ్ళిపోతాయి, పైప్ లైన్లోకి వెళ్ళిపోతాయి. మరి డయేరియాలు రాకుండా ఏమవుతాయి? ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? పోనీ సర్పంచులే చూసుకోవాలా? సర్పంచులు చూసుకోవట్లేదు, కానీ అధికారులకు ఏమైనా బాధ్యత ఉందా లేదా? మరి అంటే 5 సంవత్సరాల్లో అసలు టెండర్లే పిలవకుండా సిడబ్ల్యూసి స్కీమ్స్ రన్ చేశారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వితౌట్ నాలెడ్జ్ తో ప్రజాప్రతినిధులకు తెలియకుండా అవి ఎట్లా టెండర్లు పిలుస్తారు? ఆంధ్రప్రదేశ్ గారు, నేను ఒకటే చెప్పాను, ఈఎన్సీ గారు కంప్లైంట్ చేశారు, ఆయన కూడా చేశారు చాలా సార్లు. ఎందుకంటే మా జిల్లా సపరేట్ చేశారు, పవర్స్ ఏమో కర్నూలు జిల్లాలో పెట్టుకున్నారు. మరి 30% 40% లెస్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ గారు కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఇది ఎందువలన అని చెప్పేసి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే సిడబ్ల్యూసి స్కీమ్స్ చాలా పవిత్రమైనది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తాగునీటి సరఫరాల కోసం అవసరాల కోసం చెప్పి పెట్టినటువంటి స్కీమ్ లో మీరు 30% 40% లెస్ చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ఎస్సీలు మన దేశానికి ప్రత్యేకమైన చేనేత హస్తకళల కళాకారులు తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయటం ద్వారా ఆ రంగాన్ని నమ్ముకున్న వారిని ప్రోత్సహించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని దేవీ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కళాభారతి హస్తకళా మేళా ఎగ్జిబిషన్ కమ్ సేల్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నంద్యాల చెక్పోస్టు వద్ద ఉన్న దేవీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కళాభారతి హస్తకళా మేళా అఖిల భారత హస్తకళా చేనేత ప్రదర్శన మరియు అమ్మకాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాభారతి నిర్వాహకులు సత్యనారాయణ, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మిత్రులు లండన్కు చెందిన అనిల్, సీనియర్ జర్నలిస్టు నాగేశ్వరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కళాభారతి హస్తకళా మేళలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళల కళాకారులు తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. తనకు నచ్చిన వస్తువులను ఆయన కొనుగోలు చేసి నిర్వాహకులను ప్రోత్సహించారు. తమ ప్రదర్శనలో ఉన్న వస్తువుల వివరాలను నిర్వాహకులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు వివరించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ చేనేత హస్తకళల కళాకారులను ప్రోత్సహించేందుకు వారు తయారు చేసిన వస్తువులను విక్రయించేందుకు వీలుగా కళాభారతి సంస్థ కర్నూలు నగరంలో హస్తకళా మేళల ఏర్పాటు చేయటం అభినందనీయమని తెలిపారు. చేనేత హస్తకళల కళాకారులు తయారు చేసిన వస్త్రాలు, కర్ర సామాగ్రితో తయారు చేసిన వస్తువులు వారి వృత్తి నైపుణ్యాన్ని తెలియచేస్తున్నాయన్నారు. మన దేశానికే ప్రత్యేకమైన ఇలాంటి చేనేత హస్తకళల కళాకారులు తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయటం ద్వారా ఆ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న వారిని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. తాను కూడా ఈ ప్రదర్శనలో ఉన్న వస్తువులను పరిశీలించానని, తనకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేశానని తెలిపారు. బయటి మార్కెట్లో పోలిస్తే ఇక్కడ చేనేత హస్తకళల కళాకారుల యంత్రాలతో కాకుండా కేవలం తమ హస్తాలతో తయారు చేసిన వస్తువుల ధరలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సూచించారు. హ్యాండీక్రాఫ్ట్స్తో చేయబడిన పరికరాలు, బట్టలు, చేనేత వస్త్రాలు అన్ని ఐటమ్స్, వుడన్తో చేసిన ఐటమ్స్ ఇవన్నీ మన కర్నూలులో ఒక ఎగ్జిబిషన్ మాదిరి కళాభారతి వారు పెట్టి కొంతమందితో కళాకారుని పోషించాలని ముందుకు వచ్చిన సత్యనారాయణ మిత్రులు. ఈ ఎగ్జిబిషన్ చాలా చక్కగా నడుస్తున్నది. ఇది 19వ తారీఖు వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. దీంట్లో సరసమైన ధరలు, ఆ పనితనాలు చూస్తే మనం బయట కొనే రేట్లకు దీనిలకు ఎంతో డిఫరెన్స్గా ఉంటుంది. కానీ మనం గుర్తించాము, ఎంతో కష్టపడి వాళ్ళు మిషన్ మేడ్ కాదు, చేత్తో చేసిండేవి. దాని వాల్యూ అన్లిమిటెడ్. ఇప్పుడు నేను కొన్ని చూశాను, కొన్ని తీసుకున్నాను, అన్లిమిటెడ్. ఇక్కడ శారీ 300 రూపీస్కి అమ్ముతారు, 600 రూపీస్కి అమ్ముతారు శారీ. అదే కన్నా శారీ కట్టన్ రూపైన మనం కొన్నామనుకోండి, ఇట్ విల్ బి లైక్ 10,000 12,000 రూపీస్ ఉంటుంది. అదే కొద్దిగా మార్బుల్ చేసి
డిజైన్లో మార్పులు కొద్దిగా మార్పు చేసి కర్టన్గా మనం కొనే కర్టన్లు 10,000 12,000 ఉంటాయి. 600 ఎక్కడ, 10-12,000 ఎక్కడ, అంత డిఫరెన్స్ ఉంటుంది. సో మనం ఇంకా ఈ హ్యాండీక్రాఫ్ట్స్ వీళ్ళు చేసేవాళ్ళు కొద్దిగా ఇప్పుడు అనుకూలంగా ఇప్పుడున్న పరిస్థితులను అనుకూలంగా మలుచుకొని కొన్ని ఇటువంటివి కూడా ఏవి డిమాండ్ ఐటమ్స్ ఉంటాయి దాన్ని కూడా ఆచరణలో పెట్టేదానికి ముందుకు పోయినారనుకోండి చాలా బాగుంటుంది, చాలా వ్యాపారాలు చేసుకునే ఉంటుంది. వీళ్ళని బ్లెస్ చేస్తూ ఇంకా మంచిగా కళాకారులంతా బతికే విధంగా మేము మీడియా వాళ్ళు కూడా సాయం చేయాలని కోరుతున్నాను. కేవలం పార్టీ నాయకులను కేడర్ను కాపాడుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటం పేరుతో ప్రజల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, పార్టీ నాయకులు వీరభద్రగౌడ్, కపట్రాల బొజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి నుండి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలపై పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించటాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకువెళుతోందని తెలిపారు. గతంలో 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని, అందుకే గత ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసి ఉంటే గత ఎన్నికల్లో ఆదరించి ఉండేవారని, ప్రజలకు ఏమీ చేయలేదు కాబట్టే వారు తీవ్ర ఓటమిని చవిచూశారని తెలిపారు. కేవలం పార్టీ నాయకులను, కేడర్ను కాపాడుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నారని, ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితులు లేవని తెలియజేశారు. అయితే నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకు చెప్తున్నామంటే జగన్ని అటువంటి నమ్మకాలు వాళ్ళ క్యాడర్ కూడా లేదు, ఇంకా ప్రజలు కూడా నమ్మరు. కాబట్టి తను ఏం చేసుకుంటున్నాడంటే రోజు తన క్యాడర్ని ఎట్లన కానీ పోకుండా చూసుకోవాలని చెప్పి నేను మీ దగ్గరికే వస్తున్నా, జనం కోసం వస్తున్నా అని చెప్పినా, ఇంకోటి చెప్పినా సంక్రాంతికైనా నమ్మరు, ఉగాదికైనా నమ్మరు, దసరాకైనా నమ్మరు. అదే విషయాన్ని మేము ముందే చెప్తున్నాం. నీవు ఏదైనా ప్రజలకు మంచి చేసింటే ఈరోజు నిన్ను ఆదరించేవాళ్ళు, లేక నీ క్యాడర్కి ఏదైనా మంచి చేసింటే నిన్ను ఆదరించేవాళ్ళు, నీ ఎమ్మెల్యేలకు మంచి చేసినా ఆదరించేవాళ్ళు. మీరంతా కూడా దోపిడీ చేసినారు, దాచుకున్నటువంటి వాళ్ళతో కొంతమంది విదేశాల్లో ఉన్నారు, కొంతమంది జైల్లో ఉన్నారు. కాబట్టి ప్రజలైతే ఎవరిని నమ్మే పరిస్థితిలో లేరు. గతంలో ఇచ్చిన హామీ మేరకు నగరంలోని శ్రీరామ్ నగర్లో ఉన్న శివాలయం అభివృద్ధికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చర్యలు తీసుకోవటం అభినందనీయమని 23వ వార్డు టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు శివాలయం అభివృద్ధికి చర్యలు నేపథ్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను వారు ఘనంగా సత్కరించారు. గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 23వ వార్డు పరిధిలోని శ్రీరామ్ నగర్లో ఉన్న శివాలయం అభివృద్ధికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆయనను వార్డుకు చెందిన టీడీపీ నాయకులు, శివాలయం కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. జిల్లా పరిషత్ సమావేశ భవనం వద్ద రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసిన వారు భారీ పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 23వ వార్డు టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్, శివాలయం కమిటీ ధర్మకర్త లక్ష్మీ నరసయ్య, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నికల సమయంలో తమ వార్డుకు వచ్చిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు తమ ప్రాంతంలోని శివాలయం దుస్థితిని గురించి వివరించామని తెలిపారు. ఎన్నికల అనంతరం శివాలయం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి టీజీ భరత్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల అనంతరం టీజీ భరత్ శివాలయం స్లాబ్ నిర్మాణం పనులను ప్రారంభించారని తెలిపారు. అలాగే శివాలయంకు అనుబంధంగా కళ్యాణ మండపం, ముఖద్వారం నిర్మాణానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారం అందిస్తున్నారని వారు వెల్లడించారు. అందరికీ నా నమస్కారం. ఈరోజు మా టీజీ భరతయ్య ఎలక్షన్లకు ముందు మా శ్రీరామ్నగర్ 23వ వార్డులో శివాలయం గుడికి వచ్చేసి కళ్యాణ మండపం కట్టిస్తానన్నాడు, ముఖదారం కట్టిస్తానన్నాడు, స్లాబ్ కూడా నేను చేపిస్తాను, కారకుండగా స్లాబ్ పైన
చాలా విదేశాల నుండి తెచ్చిన మెటీరియల్ కెమికల్ అనమాట. అంటే కర్నూలులో ఎక్కడ కూడా కెమికల్తో చేసిన పని లేదు. దాదాపు అంటే 15 రోజుల నుండి కెమికల్తో దాదాపు అంటే ఒక 5-6 లక్షలు పెట్టి మనకు అంత పెద్ద స్లాబ్ వర్క్ చేయించినాడు మన భరతయ్య మినిస్టర్ గారు. మన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. సంతోషంగా గుడి పని బాగా చేసినందుకు మా మినిస్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు పెడుతున్నాం. ధన్యవాదాలు. నా పేరు ప్రవీణ్ కుమార్. ఈరోజు ఇక్కడ శ్రీ టీజీ భరత్ మినిస్టర్ గారిని సన్మానించుకోవడం జరిగింది. ఎందుకంటే మాకు ఎలక్షన్ల ముందు గుడికి కారకుండగా స్లాబు వేయిస్తానని, తర్వాత ఆర్చి తయారు చేయిస్తానని, కళ్యాణ మండపం కూడా చేయిస్తానని ఆయన మాట ఇచ్చారు. దాని ప్రకారమే ఇప్పుడు కారకుండ స్లాబుకు పూర్తిగా కెమికల్తో ఇది చేసి బాగు చేసినాడు. అందుకు గాను మాకు సంతోషంగా ఉండి ఈరోజు భరత్ గారిని సన్మానించుకోవడం జరిగింది. ఆయన ఎల్లవెల్ల ఇంకా ఎప్పుడు భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందాలని మా గుడి తరపున ఆకాంక్షిస్తూ ప్రజలకు విజ్ఞప్తి. మా మినిస్టర్ భరతయ్య గారు ఇచ్చిన ఎలక్షన్కి ముందు ఇచ్చిన హామీల ప్రకారంగా గుడికి సంబంధించి గుడి కారడాన్ని తర్వాత స్లాబ్ వేస్తామన్నారు. స్లాబ్ బదులు వేరే కెమికలైజేషన్ చేసి కారకుండా చేశారు. తర్వాత మన కళ్యాణపం కూడా సార్ కట్టిస్తామన్నారు భరతయ్య గారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వచ్చేసి మినిస్టర్ గారికి పూలదండలతో సన్మానించినాము మా గుడి తరపున, కమిటీ తరపున. ఈ 23వ వార్డు బూత్ ఇన్ఛార్జీలము కె నాగరాజు గారు, అట్లా గుడి సభ్యులు కొత్త కమిటీగా కూడా ఏర్పడినారు. వాళ్ళంతా అందరూ కలిసి భరతయ్య గారిని సన్మానించడం జరిగింది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు కిడ్స్ వరల్డ్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఊషు కరాటే పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కిడ్స్ వరల్డ్లో ఉన్న శ్రీ కొణిజేటి రోషయ్య కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కరాటే పోటీలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మిత్రులు లండన్కు చెందిన అనిల్, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా ఊషు సంఘం కార్యదర్శి శ్రీనివాసులు, రెఫరీలు సుధాకర్, చిన్న శ్రీనివాసులు, నాగసులోచన, మధు, మేఘన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ చిన్నారులు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని తెలిపారు. ఇలాంటి విద్యలు నేర్చుకోవటం వల్ల జీవితంలో చురుగ్గా ఉంటారన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతుందని వివరించారు. క్రీడల్లో ప్రావీణ్యం కనపరచడం వల్ల జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. దశాబ్దాలుగా కర్నూలు నగరంలో కరాటేలో చిన్నారులకు శిక్షణ ఇస్తున్న జిల్లా ఊషు సంఘం కార్యదర్శి శ్రీనివాసులను ఆయన అభినందించారు. అనంతరం జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి జి శ్రీనివాసులు, జిల్లా ఊషు సంఘం కార్యదర్శి టి శ్రీనివాసులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరవలేందని తెలిపారు. వారు అందిస్తున్న సహకారం వల్లే కర్నూలు నగరంలో వందలాది మంది చిన్నారులకు కరాటేలో శిక్షణ ఇచ్చి జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించామని తెలిపారు. ఈ పోటీలలో మొత్తం 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారని వెల్లడించారు. కర్నూలు జిల్లా ఉషు ఛాంపియన్షిప్ ఆర్గనైజ్ చేస్తున్న మన శ్రీనివాసులు, మరి అలాగే కోఆర్డినేటర్ ఇంకో శ్రీనివాసులు గారు, అనిల్ గారు లండను, మల్లెగార్జున ఫర్నిచర్ ఓనర్సు, ఇక్కడ వచ్చిన పెద్దలు అందరికీ నా నమస్కారాలు, పిల్లలకు బ్లెస్సింగ్. మనం చిన్నప్పుడు కరాటే అని వినేవాళ్ళం. ఆ కరాటేలోనే పలు విధాల, పలు రకాల, పలు దేశాల ఈ కరాటే స్టైల్ ఉండే గేమ్స్ని తీసుకురావటం. దాంట్లో ఒకటి ఉషు ఛాంపియన్షిప్. అంటే ధ్యేయం ఒకటే, దాని ఆవశ్యకత ఒకటే. కొన్ని మార్పులతో ఒక్కొక్క ఆర్గనైజేషన్ ముందుకు వస్తున్నది. ఇందులో భాగంగా కర్నూలులో శ్రీనివాసులు కొన్ని డికేట్స్గా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. శ్రీనివాసులు ఎప్పుడూ ఆయన జీవితం అంటే వాళ్ళు మీ అందరికి పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వటం, దాంట్లో ఆనందం పొందటమే ముఖ్యంగా జీవితాన్ని ముందుకు పోతున్నాడు. మాకు జోరాపురం శ్రీనివాసులు అంటుంటాం. మాకు ముందు నుంచి పరిచయాలు ఒకటే ధ్యేయం, వేరే ఏమీ లేదు. ఎప్పుడూ పిల్లలకు నేర్పటం, విద్యని, జీవితాన్ని ముందుకు పోవటం. ఆయన జీవిత లక్ష్యమే ఇది, ఇంకా వేరే ఏమీ లేదు. సో దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. పిల్లలు
ఒక డిసిప్లిన్ పెంచుతుంది, ఒక ఐక్యూ పెంచుతుంది. ఐక్యూ అనేది చాలా ముఖ్యం. మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉండాలంటే ఇటువంటి విద్యలు నేర్చుకుంటూ ఉండాలి. మీరు ఎంత యాక్టివ్ ఉంటారనే కానీ దీంట్లో మీరు ప్రావీణ్యత రాదు మీకు. సో ఈ ప్రావీణ్యత వచ్చినప్పుడు నిజ జీవితంలో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అర్థమవుతుందా మీకు? మీరు ఫ్యూచర్ డెఫినెట్గా కర్నూలులో చాలామంది అమ్మాయిలు ఈ కరాటే లాంటి విద్యలు నేర్చుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఉషు ఛాంపియన్షిప్ కూడా ముందుకు దూసుకువెళ్తున్నది. చాలా సంతోషం. ఈరోజు డిస్ట్రిక్ట్ పోటీలు పెట్టడం, ఈరోజు ఈ డిస్ట్రిక్ట్ పోటీల్లో మమ్మల్ని పిలిపించి గౌరవించడం, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. విద్యార్థులు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందితే శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణిస్తారని రమేష్ బాబు అన్నారు. ఈ మేరకు శ్రీలక్ష్మి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలను వారు ప్రారంభించారు. శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రాంగణంలో కరాటే మాస్టర్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రమేష్ బాబు, ఎరుకల రాజు, రవిశాస్త్రి, ఈశ్వర్, ఊట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ కనబరిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణిస్తారన్నారు. ముఖ్యంగా బాలికలు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయటం వల్ల తమకు తాముగా ఆత్మరక్షణ చేసుకునేందుకు వీలవుతుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. మన శ్రీలక్ష్మి స్కూలు ఆవరణంలో రాఘవేంద్ర గారి అధ్యక్షతన ఇక్కడ దాదాపుగా 30 మంది చిల్డ్రన్స్కి పిల్లలకు కరాటే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే కరాటేలో ఎవరైతే బాగా ఈ శిక్షణ పొంది వాళ్ళు ముందుకెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా బెల్టులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే ఈ శిక్షణ పిల్లలందరూ కూడా దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తూ కోచెస్ ఎవరైతే వాళ్ళు ఇచ్చినటువంటి శిక్షణను ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు మీ కోచెస్ ఎవరైతే ఏమైతే చెప్తున్నారో దాన్ని పాటించి మీరు శారీరకంగా మరియు మీరు మెంటల్గా కూడా దృఢంగా అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మన కర్నూలుకు, మన రాష్ట్రానికి మీరు ఇట్లాంటి శిక్షణలు తీసుకొని మంచి దీంట్లో ఉత్తీర్ణత సాధించి మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు కోచ్ మన రాఘవేంద్ర మాస్టర్ గారి సారథ్యంలో శ్రీలక్ష్మి స్కూల్ కాంపౌండ్లో కరాటేలో శిక్షణ పొంది ఆ శిక్షణను సద్వినియోగం చేసుకొని ఇటు కోచర్కు, ఇటు జిల్లాకు, ఇటు రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాల్సిన బాధ్యత ఈ యొక్క కోచింగ్ తీసుకున్న వాళ్ళందరిపైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్టుకు మమ్మల్ని ఆహ్వానించి ఈ యొక్క శిక్షణనుగా పదిలంగా పూర్తిగా సద్వినియోగం చేసుకొని మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇక్కడ ఉన్నటువంటి తీసుకున్నటువంటి శిక్షణ విద్యార్థులకు అందరూ కూడా మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ గ్రాండ్ మాస్టర్ రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో శ్రీలక్ష్మి స్కూల్లో విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్లో విద్యార్థులు బెల్టులు సాధించి ముందుకు పోతున్నారు. ఇలాంటి కరాటే మార్షల్ ఆర్ట్స్ కార్యక్రమంలో ఈ గ్రాండ్ మాస్టర్ రాఘవేంద్ర గారు ఎంతోమంది పిల్లలకు కరాటే మార్షల్ ఆర్ట్స్ నేర్పించి వాళ్ళకి బెల్ట్ గ్రేడింగ్ అందిస్తున్నందుకు రాఘవేంద్ర మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ ఆధ్వర్యంలో ఎన్నో జిల్లా టోర్నమెంట్లు, రాష్ట్ర టోర్నమెంట్లు పిల్లల్ని పిలుచుకుపోయి వాళ్ళకి మంచి సర్టిఫికేట్లు తీసుకొస్తున్నందుకు రాఘవేంద్ర మాస్టర్ గారికి అభినందిస్తున్నాను. అలాగే పిల్లలు కానీ నేర్చుకొని ఈ స్పోర్ట్స్లో, మార్షల్ ఆర్ట్స్లో ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.